అలా చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొన్ని మిరియాలు, ఉల్లిపాయలు, టమోటా, 2 పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, తెల్లగడ్డలు అన్నిటినీ మంచిగా మిక్సీలో వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ని మంచిగా వేడి అవ్వనివ్వాలి. అంతలోపు మనం క్లీన్ పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటన్నిటిని వేసే ముందు చికెన్ని మంచిగా ఒక నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన అనేది ఉండదండి. ఇలా మొత్తం ప్యాన్లోకి వేసేసి ఈ మొత్తాన్ని గరిటె సహాయంతో మంచిగా మిక్స్ చేయాలి. ఇది మంచిగా సగం కుక్ అయిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు వేసి వీటిని మంచిగా ఉప్పు, పసుపు మనం వేసిన ముక్కలకి మంచిగా పట్టే విధంగా బాగా మిశ్రమం చేసుకోవాలి. చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నాను ఆ విధంగా చేసుకోండి. ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. మంచిగా చికెన్ కర్రీ రావాలంటే మాడిన వాసన ఉండకూడదు కదా, అందుకే మంచిగా కలుపుకోవాలండి. చికెన్ చూస్తున్నారు కదా, చికెన్ ఉప్పు పసుపు పట్టిన తర్వాత ఎంతగా ఉందో మంచిగా ఉంది కదా చూడడానికి. తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, కారం పొడి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఉడకనియాలి. దీంట్లో మనం ఒక డ్రాప్ కూడా వాటర్ వేయాల్సిన పని లేదండి. చికెన్లో నుంచే వాటర్ వస్తుంది. మనం మిశ్రమం చేసాం కదా, ఆ పేస్ట్లో నుంచి కూడా ఇందులోకి మంచిగా వాటర్ ఉడుతుందండి. అస్సలు మనం వేయాల్సిన పని లేదు. ముక్కల్లో నుంచి మనం వేసిన పేస్ట్లో నుంచి మంచిగా వస్తుంది. చూడండి, చికెన్ ఎంత టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదా, చూడడానికి చాలా సూపర్గా ఉంది కదా అండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకులను, కొంచెం పుదీనా ఆకులను రెండింటిని మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటికే చికెన్ మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. తర్వాత ఇది కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ చికెన్కి పట్టే విధంగా ఒక 5 minutes అట్లా ఉడకనిచ్చాలి. థ్యాంక్ యూ.